హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం 2 నెలల నుంచి ఎదురు చూసినటువంటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే వచ్చేసిందనమాట. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంలు కూడా ప్లే ఆఫ్ సమయానికి టేబుల్లో మొదటి స్థానం అండ్ రెండో స్థానంలో అయితే ఉన్నవి. అండ్ ఇవే టీమ్స్ అయితే ఫైనల్ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రెండు టీంలలో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యొక్క బలం బలహీనతలు ఏంటి అనేది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎన్నో చూస్తూ ఉండండి. మన మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. రోజు ఇలానే మనం ఐపీఎల్ మ్యాచెస్ పూర్తి అయ్యేంత వరకు అయితే ప్రొడిక్షన్స్ అయితే అందిస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ రాబోతుంది. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గాయస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే 2016 తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఇదే ఫైనల్స్కి రావడం అనమాట. అండ్ కేకేఆర్ టీం అయితే ఇది 4వసారి ఫైనల్స్కి అయితే వస్తూ ఉంది. ఈ రెండు టీంలు ఫైనల్స్ తలపడడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు కూడా ఐపీఎల్ సీజన్స్లో ఒకసారి కూడా ఫైనల్స్లో తలపడలేదన్నమాట. ముందుగా కేకేఆర్ టీం యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ కూడా కేకేఆర్ టీంలో అద్భుతంగా ఆడుతున్నారనమాట. ఈ సంవత్సరం సునీల్ నారాయణ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ 2024లో సునీల్ నారాయణ అయితే మొదటి మ్యాచ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేసి అయితే వస్తూ ఉన్నాడు. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా సునీల్ నారాయణ ఒక మంచి ఓపెనింగ్ కనుక ఇవ్వగలిగితే ఇంకా కేకేఆర్ టీంకి అయితే ఎదురు లేదనమాట. అండ్ 2-3 మ్యాచ్ల నుంచి కూడా వెంకటేష్ అయ్యర్ కూడా మంచి ఫామ్లోకి అయితే రావడం జరిగింది. క్వాలిఫైర్ మ్యాచెస్లో కూడా వెంకటేష్ అయ్యర్కి మంచి రికార్డ్ అయితే ఉంది. అండ్ కేకేఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, ఆండ్రూ రసెల్, రింకు సింగ్ ఈ సీజన్లో అయితే అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఆండ్రూ రసెల్, రింకు సింగ్ అయితే ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో హిట్టింగ్ అయితే ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ టైంలో మటుకు ఒక ఎక్సలెంట్ నాకైతే ఆడడం అయితే జరిగింది. అండ్ కేకేఆర్ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే పెట్టిందే పేరు అనమాట. ఈ సంవత్సరం కేకేఆర్ టీం బౌలింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో అయితే మనము కేకేఆర్ టీం యొక్క పేస్ బౌలింగ్ అంతగా బాగలేదని చెప్పుకున్నాము. కానీ యంగ్స్టర్స్ అయితే లాస్ట్కి మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్ మిచెల్ స్టార్క్ అయితే మంచి ఫామ్ అయితే కనపడుతున్నాడు. అండ్ అతనికి తోడుగా హర్షిత్ రాణా, వైభవ్ రావు కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా కేకేఆర్ టీంలో అయితే స్పిన్నర్స్ అయితే ఆధార కొడుతూ ఉన్నారు. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అయితే. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు అయితే మంచి ఫామ్లో ఉన్నారు. కానీ ట్రావిస్ హెడ్ అయితే క్వాలిఫైర్ మొదటి మ్యాచ్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ అయితే అవుట్ అవడం జరిగింది. అదే తప్పు ఈ మ్యాచ్ చేయకుండా ఉంటే మంచి పార్ట్నర్షిప్ అయితే ఈ మ్యాచ్ నెలకొల్పే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నవి. అండ్ అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్లో అయితే కనపడుతున్నాడు. ఈ ఇద్దరు కనుక పవర్ ప్లేలో నిలబడితే మంచి స్కోర్ అయితే కొట్టగలరు అనమాట. అండ్ ఈ సీజన్లో ఎడెం మార్క్రమ్ అయితే అంత మంచి ఫామ్లో అయితే కనపడడం లేదు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా హెన్రిచ్ క్లాసన్ హాఫ్ సెంచరీ చేసి కీలకమైన నాక్ అయితే ఆడడం జరిగింది. అదే ఫామ్ను కనుక ఈ మ్యాచ్లో కూడా కనపరచాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ తర్వాత అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ కూడా ఉన్నారు. వీళ్ళైతే గత 2 మ్యాచ్ల నుంచి కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. కేకేఆర్ యొక్క బౌలింగ్ దాడికి వీళ్ళిద్దరైతే నిలబడలేరు అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ అండ్ నటరాజన్ అయితే మంచి పేస్ బౌలింగ్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే ప్యాట్ కమిన్స్ మంచి కెప్టెన్సీ చేసి స్పిన్నర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. లాస్ట్ మ్యాచ్ అయితే అభిషేక్ శర్మని అండ్ అలానే షాబాజ్ అహ్మద్ని యూజ్ చేసి ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫైనల్స్కి చేర్చడం జరిగింది. కేకేఆర్ టీంకి వీళ్ళిద్దరు బౌలింగ్ ఎలా వేస్తారనేది తెలిసిపోయింది కనుక కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నవి. అండ్ చపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి డ్యూ ఫ్యాక్టర్ లేదు కనుక ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలర్స్కి అయితే మంచి బెనిఫిట్ అయితే ఉన్నదన్నమాట. స్పిన్ బౌలర్స్కి అయితే బౌలింగ్లో అనుకూలంగా ఉన్నది. అదే ఈ మ్యాచ్లో కూడా డ్యూ ఫ్యాక్టర్ కనుక లేకుంటే సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి గ్రౌండ్ అనేది అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉన్నవి. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు కూడా 83 మ్యాచెస్ జరిగాయి. అందులో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేశారో వాళ్ళైతే 58% గెలుచున్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 41% గెలుచున్నారు. ఈ యొక్క పిచ్ అనేది మ్యాక్సిమం మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి అయితే 75% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 25% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కూడా టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని హై స్కోర్ కనుక ఇవ్వగలిగితే టార్గెట్ అనేది చేసే టీంకి ప్రెసిడెంట్ అయితే మనం బిల్డ్ చేయొచ్చు. అందువల్ల మనం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం బెటర్ అనమాట.
అండ్ ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు టీంలు కూడా 27 సార్లు అయితే పోటీ పడ్డాయి. అందులో 9 సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ టీం గెలవడం జరిగింది. అండ్ కేకేఆర్ టీం అయితే ఏకంగా 18 సార్లు అయితే గెలవడం జరిగింది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది కేకేఆర్ టీం అయితే చేస్తూ ఉంది. అండ్ మా యొక్క ప్రొటెక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తాను అనుకుంటుంటే నేనైతే కేకేఆర్ టీం గెలుస్తానని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా రాబోయే మ్యాచ్ యొక్క ప్రొడక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ దానిలో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.